గురుభ్యో నమః. ఈరోజు వీడియోలో విష్ణు సహస్రనామంలోని 15వ శ్లోకం యొక్క భాష్యం గురించి తెలుసుకుందాం. లోకాధ్యక్ష సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృత చతురాత్మ చతుర్వ్యూహ చతుర్ద్రంష్ట చతుర్భుజ. అంటే త్రిలోకాధిపతి ఆ దేవదేవుడు, ధర్మమునకు ప్రభువు ఆ మహావిష్ణువు, ఇహ పరములు రెండింటినీ ఫలములను ప్రసాదించేవాడు, సృష్టి స్థితి లయములందు నాలుగేసి విభుదలతో నొప్పువాడు, 4 కూర పండ్లు కలవాడు, శంఖచక్ర గదా పద్మధారి ఆ విష్ణుమూర్తి అని భీష్మాచార్యుల వారు ఆ విష్ణుమూర్తిని స్తుతిస్తూ ఉన్నారు ఈ శ్లోకంలో. ఇది అండి విష్ణు సహస్రనామంలోని 15వ శ్లోకం గురించి. నెక్స్ట్ వీడియోలో 16వ శ్లోకం యొక్క భాష్యం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సునీత యజ్ఞమూర్తి వ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.